హలో మూవీ మేట్స్, ఓటీటీని షేక్ చేస్తున్న బెస్ట్ వెబ్ సిరీస్ లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 స్క్విడ్ గేమ్ సీజన్ 2. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఈ సీజన్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా మన కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూసాం భయ్యా. ఫైనల్ గా అయితే సీజన్ 2 వచ్చేసింది. నేను చూసేసా మావా. సిరీస్ అయితే నాకు నచ్చింది మావా, కానీ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకొని చూస్తే మాత్రం ఒకటి తగ్గింది పుష్ప, ఒకటి తగ్గింది అంటారు. ఆ ఒక్కటి ఏంటంటే స్పీడ్ తగ్గింది పుష్ప. 2024 ఎండింగ్ లో ఈ సిరీస్ తో మనం సాటిస్ఫై అవ్వడం పక్కా. సీజన్ 1 లో నెంబర్ 1 ప్లేయర్ ముసలోడు ఉన్నాడు కదా, ఆ ముసలోడు మనల్ని షాక్ చేస్తే ఈ సీజన్ 2 లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఒక తను ఉంటాడు. అతను ఎవరో నేను చెప్పాను కానీ షాక్ అవుతాం. ఇంతకీ సెకండ్ సీజన్ చూడాలంటే సీజన్ 1 చూడాలా బ్రో అంటే ఎస్, పక్కాగా చూడాలి, లేకపోతే మీకు అస్సలు అర్థం కాదు. సీజన్ 1 కంటే బాగుందా లేదా బ్రో అని నన్ను అడిగితే నో, కొద్దిగా తగ్గింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దానికి 100కి 90 మార్క్స్ ఇస్తే దీనికి 70 మార్క్స్ ఇస్తా. ఫస్ట్ ఎపిసోడ్ తోనే ఫుల్ కిక్ ఇచ్చేలా స్టార్ట్ చేశారు. మెట్రో స్టేషన్ లో సూట్ కేసు పట్టుకొని చెంప దెబ్బల మీద కొట్టే కాకుంటాడు కదా, ఈ ఎపిసోడ్ లో బన్ను లాటరీ టికెట్ గేమ్, తర్వాత రాక్ పేపర్ సిజర్ గేమ్ తో మాస్ థ్రిల్ చేశాడు. తర్వాత ఒక్క బుల్లెట్ గన్ గేమ్ తో ఓర్ని ఇదేంట్రా ఇది అనేలా మనల్ని షాక్ చేసి అట్లా 7 ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోయాయి. కానీ మధ్య మధ్యలో స్టోరీ ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ కూడా సడన్ గా మిడిల్ లో ఎండ్ చేసి ఫైనల్ సీజన్ 3 2025 అని కార్డు వేసేసారు. చిన్న చిన్న మైనస్లు ఉన్నా కానీ ఓవరాల్ గా ఈ సిరీస్ అయితే ఐ ఫీస్ట్ అంతే. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఆ కలరింగ్ తో అదరగొట్టారు మావా. ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పలేదు కదా, గేమ్స్ ఎలా ఉన్నాయి బ్రో అని నన్ను అడిగితే ఫస్ట్ గేమ్ యాజ్ యూజువల్ రెడ్ లైట్ గ్రీన్, పెద్ద కొత్త గేమ్ లేదు, ఓకే బాగానే చేశారు, సూపర్. మళ్ళీ సెకండ్ గేమ్ ఆ ట్రయాంగిల్ షేప్ కట్టింగ్ గేమ్ ఉంటది అనుకుంటే వేరే గేమ్స్ పెట్టి ఓకే సర్ప్రైజ్ చేశారు. 5 మెంబర్స్ ఒక టీమ్ గా 5 స్మాల్ గేమ్స్ పెట్టి వాళ్ళు టెన్షన్ పడి మనల్ని ఓకే టెన్షన్ పెట్టారు. ఇక థర్డ్ గేమ్ 30 సెకండ్స్ లో మింగిల్ అయ్యే గేమ్. పర్సనల్ గా నాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చింది. ఆ కెమెరా వర్క్, ఆ బీజిఎం, ఆ డ్రామా, మెయిన్ గా రిచ్ సెటప్ వల్ల సూపర్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యా. అంతే, ఇందులో ఉన్న 3 గేమ్స్ అన్ని ఒకేలా ఉన్నాయి, మరీ తోపైతే కాదు. గేమ్ కి మధ్యలో ఓటింగ్ పెట్టి అది కూడా ఒక గేమ్ లాగా మనం ఫీల్ అయ్యేలాగా చేసిన మేకర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక మన హీరో ప్లేయర్ నంబర్ 456 అయితే పన్ను ఇరగ్గొట్టుకొని అంత సాహసం చేసి పోయినా సరే ఫలితం లేకుండా పోయింది. ఇంకో డిటెక్టివ్ పోలీసు వీళ్ళ టీం కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా చాలా కొత్త క్యారెక్టర్స్, వాళ్ళని మనం ఫీల్ అయ్యా చేయడానికి డ్రామా నడిపించారు. బన్నీ పాప, అమ్మ కొడుకు, అన్ని క్యారెక్టర్స్ సూపర్. లాస్ట్ ఎపిసోడ్ అయితే దీపావళి మావా డిషం. మరి ఈ మూవీని ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చా అంటే 2 సెకండ్స్ బ్యాక్ న్యూడిటీ సీన్, బ్రూటల్ సీన్స్, చిన్న చిన్న తిట్లు ఇలాంటివి ఉన్నాయి. అవి పిచ్చ లైట్. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే యూస్ చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫస్ట్ సీజన్ కంటే ఒక 20 మార్క్స్ తగ్గినా గానీ మనల్ని ఎంటర్టైన్ చేయడం పక్కా. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ది డే ఆఫ్ ది జెకేల్. ఇది ఒక స్పై థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ ని లాస్ట్ వీక్ సజెస్ట్ చేసినావు కదా మావా అని మీరు కొందరు అడుగుతారు. ఇలాంటి తోప్ సిరీస్ ని మీరు చూసే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను సజెస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఖచ్చితంగా చూడండి. స్క్విడ్ గేమ్ సీజన్ 2 కంటే ముందే దీన్ని చూడమని సజెస్ట్ చేస్తా. హీరో టాలెంట్ కి మీరు ఫిదా అవ్వాల్సిందే మావా. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంది స్టోరీ. అండ్ దీని గురించి లాస్ట్ వీకే చెప్పాయి కాబట్టి ఇందులో జస్ట్ రిమైండింగ్ కోసం చెప్తున్నాను అనమాట. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ ప్రవీణ్ బ్రో కామెంట్ పెట్టాడు, ది రౌండ్ ఆఫ్ పనిష్మెంట్ సూపర్ మూవీ బ్రో, థ్యాంక్ యూ అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ప్రవీణ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ పార్వతి సిస్ కామెంట్ పెట్టింది, రన్ బేబీ రన్ మూవీ బాగుంది బ్రో అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ పార్వతి సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సురేష్ బ్రో కామెంట్ పెట్టాడు, పాతాల్లో డీసెంట్ సిరీస్ అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ సురేష్ బ్రో. నేను ప్రీవియస్ గా బోలెడ్ మూవీస్ సిరీస్ సజెస్ట్ చేశా కదా, అందులో మీరు ఎన్ని చూసారు, ఏది బాగా నచ్చింది, ఏది దరిద్రంగా ఉంది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.